హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. ఈ ఫ్లైఓవర్ ఓపెన్ అయ్యి 18 నెలలు అవస్తుంది. వేమగిరి, బొమ్మూరు, ఉక్కుంపేట మరియు ఇతర ప్రయాణికులు కూడా రాజమండ్రి సిటీలోకి ప్రయాణించాలంటే ఈ మోరంపూడి అప్రోచ్ రోడ్డుని దాటుకుని రాజమండ్రి సిటీలోకి వెళ్ళవలసి వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ మనకు కనిపించేది వెంకటేశ్వర మార్కెట్ రోడ్. ఈ వెంకటేశ్వర మార్కెట్ రోడ్ గుండా చాలా మంది వాళ్ళ అవసరాల కోసం రాజమండ్రి సిటీలోకి వెళ్ళడానికి ఒక 100 ఫీట్ రోడ్ ఏర్పరిచారు. కానీ దీనికి సంబంధించిన అప్రోచ్ రోడ్ అనేది ఇంకా పూర్తి కాకపోవడం వల్ల నిత్యం చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కూడానే వెంకటేశ్వర మార్కెట్ లో వాళ్ళ అవసరాలు తీర్చుకుని, అలాగే రాజమండ్రి సిటీలో వాళ్ళ పని ముగించుకుని ఈ రోడ్డు గుండానే ఉక్కుంపేట సెంటర్ చేరుకోవడానికి రాంగ్ రూట్ లో ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. అలాగే మన రాజమండ్రి సిటీలోకి వెళ్ళాలంటే ఇదే మనకి మెయిన్ రోడ్. కానీ ఇక్కడ అప్రోచ్ రోడ్ల పరిస్థితి చూస్తే చాలా దుర్భరంగా, చాలా క్లిష్టంగా ఉంది. అలాగే మనం లాలచెరువు నుండి నామవరం వైపు వెళ్ళాలన్నా, నామవరం నుంచి వచ్చే ప్రయాణికులు వేమగిరి వైపు వెళ్ళాలన్నా ఈ అప్రోచ్ రోడ్ దాటుకునే వాళ్ళు గమ్యస్థానానికి చేరుకోవాలి. కానీ ఈ అప్రోచ్ రోడ్డు పరిస్థితి చూస్తే రోజు రోజుకి అధ్వానంగా మారుతుంది. ఇక్కడ రాజకీయ నాయకులు చాలా సార్లు రోడ్డు మరమ్మతులు చేసిన అది తాత్కాలికంగానే ఉండబట్టి అది దానికి పర్మనెంట్ సొల్యూషన్ అంటూ తీసుకురాలేదు. ఇక్కడ ఆదిత్యనగర్ నివాసితులు, అలాగే వ్యాపార సముదాయాల వాళ్ళు కూడా ఈ అప్రోచ్ రోడ్డు గుండానే రాంగ్ రూట్ లో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా మన రాజకీయ నాయకులు మేల్కొని దీనికంటూ ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొచ్చి ఈ అప్రోచ్ రోడ్లని త్వరగా పూర్తి చేసి మన పుష్కరాలకి ఈ రోడ్లని సుందరీకరణ చేసి ఈ రోడ్డుని మన నిత్యం వాడే విధానంగా దీన్ని తీసుకొస్తే ప్రయాణికులు చాలా సంతోషిస్తారని మా తెలుగు ముచ్చట్ల నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మడిసా నాకు కాసింత కళాపోసం ఉండాలయ్యా.